ఈ వీడియోలో మనం ఇన్స్ఫోర్జ్ అనే ఒక బ్యాస్ ప్లాట్ఫామ్ ని మనం ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. సో బ్యాస్ ఈజ్ నథింగ్ బట్ మనకి బ్యాక్ అండ్ ఎజ్ సర్వీస్ ప్లాట్ఫామ్ అని మనం చెప్పొచ్చు. ఈవెన్ మనం వెబ్సైట్ లో కూడా చదవచ్చు, ద బ్యాక్ అండ్ ఫర్ ఏజెంటిక్ ఇంజనీరింగ్. సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే, సో దీని గురించి ప్రాక్టికల్ గా డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ గా మనం కర్సర్ ని కానీ, యాంటీ గ్రావిటీని కానీ, క్లాడ్ ని కానీ, కోపైలట్ ని కానీ ఇలా మనం చాలా ఐడియాస్ అయితే యూజ్ చేసాం. ఇవన్నీ మనకి పీక్ లెవెల్లో ఫ్రంట్ ఎండ్ ని డిజైన్ చేస్తాయి కానీ బ్యాక్ ఎండ్ దగ్గర కొంచెం అయితే స్టక్ అవుతాయి. సో దానికోసం మనకి ది బ్యాక్ ఎండ్ ఫర్ ఏజెంటిక్ ఇంజనీరింగ్. సో ఏవైతే ఏజెంట్స్ ఉన్నారో ఆ ఏజెంట్స్ సింపుల్ గా ఇప్పుడు ఇన్స్ఫోర్జ్ ని యూజ్ చేసి బ్యాక్ ఎండ్ ని కూడా నెక్స్ట్ లెవెల్లో డిజైన్ అయితే చేయగలుగుతాయి. అండ్ దానికోసం మనం ఇన్స్ఫోర్జ్ అనే ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయొచ్చు. ఈవెన్ మీరు రైట్ సైడ్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ ఐడియాస్ కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ సింపుల్ గా మనం దీన్ని యూజ్ చేసి టర్న్ కోడింగ్ ఏజెంట్స్ ఇంటూ ఫుల్ స్టాక్ బిల్డర్స్ అండ్ యాడ్ బ్యాక్ ఎండ్ టు యువర్ యాప్స్ ఇన్ సెకండ్స్ అనమాట. సో సింపుల్ గా దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఒక ప్రాజెక్ట్ ని కూడా డిజైన్ చేద్దాం. అండ్ ఇంకా దీంట్లో ఉండే ఫీచర్స్ ని మనం చూసినట్లయితే వీళ్ళు పోస్ట్ గ్రీ డేటాబేస్ ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్లౌడ్ స్టోరేజ్ దీంట్లో ఉంది. అథెంటికేషన్ ని కూడా మనకి ఇన్స్ఫోర్జ్ చేస్తుంది అండ్ ప్రతిదీ ఇదే మనకి రాస్తుంది, బ్యాక్ ఎండ్ లాజిక్స్ ని కానీ ఫంక్షన్స్ ని కానీ ఎవ్రీ టైం. అండ్ రియల్ టైమ్ అప్డేట్స్ కూడా మనం దీంతో సింపుల్ గా ఇంక్లూడ్ అయితే చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్లయితే ఏఐ ఇంటిగ్రేషన్. సో మీరు కరెక్ట్ గానే వింటున్నారు, ఏఐ ఇంటిగ్రేషన్ కూడా సింపుల్ గా మనం దీంతో అయితే చేయొచ్చు. ఈవెన్ డిప్లాయ్మెంట్ కూడా మనకి ఇన్స్ఫోర్జ్ అయితే చేస్తుంది. అండ్ ప్రతిదీ మనం ఈ వీడియోలో ప్రాక్టికల్ గా డిస్కస్ అయితే చేద్దాం, అది కూడా కంప్లీట్లీ ఫ్రీగా. సో స్టార్టింగ్ మనం ఏం యూజ్ చేద్దాము అంటే, మనకి కర్సర్ అనే ఐడి ఉంది కదా, ఈ ఐడిని యూజ్ చేసి మనం ఇన్స్ఫోర్జ్ ని మనం ఏ విధంగా సెటప్ చేసుకొని యూజ్ చేయొచ్చు అని ప్రాక్టికల్ గా అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మనం డాక్స్ లోకి అయితే వచ్చేద్దాం. సో దట్ మనం డాక్యుమెంటేషన్ ఎప్పుడైనా సరే కొంచెం చూడాలి, సో దట్ మనకి మంచి ఐడియా వస్తుంది. ఒకవేళ మనకి చదవడానికి ఇష్టం లేకపోతే ఫస్ట్ దీన్ని మీరు కాపీ చేసుకోండి అండ్ చాట్ జీపీటీని ఓపెన్ చేసి సింపుల్గా ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మనం దీంట్లోకి వద్దాం అండ్ లెఫ్ట్ సైడ్ మనం సైడ్ బార్లో చూడొచ్చు క్విక్ స్టార్ట్ అని ఉంది. సో దీంట్లో మనకి ఏ విధంగా మనం సెటప్ చేసి యూజ్ చేయాలని ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో చాట్ జీపీటీలోకి వచ్చేసి మళ్ళీ దీన్ని మనం ఎండింగ్ లో అయితే పేస్ట్ చేద్దాం. అండ్ సింపుల్ గా ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి మనం ప్రాంప్ట్ అయితే సింపుల్ గా చాట్ జీపీటీకి అడుగుదాం. సో ఎండింగ్ లోకి వచ్చేసి నేను ఏదైతే ఐడియా ఉందో నా దగ్గర, సో దాన్ని సింపుల్ గా నేను ఏఐ పోర్ట్ఫోలియో బిల్డర్ అనేది చెప్పాను. దీన్ని మనం ఏజెంటిక్ ఫుల్ స్టాక్ ప్లాట్ఫామ్ అనేది చెప్పొచ్చు. అండ్ సింపుల్ గా మనం ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ని మనం ఇన్స్ఫోర్జ్ ని కర్సర్ ని యూజ్ చేసి డిజైన్ అయితే చేద్దాం. అండ్ ఈ విధంగా సింపుల్ గా మీరు దీన్ని చెప్పేసిన తర్వాత I want a detailed prompt for building this website using InSforge and Cursor ID అని చెప్దాం. సో సింపుల్గా మనం జనరేట్ ద బెస్ట్ ప్రాంప్ట్ అనేది చెప్దాం. సో ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. అండ్ సింపుల్ గా దానికి మనం ఏం చెప్పాం, సో ఏదైతే ఐడియా మన దగ్గర ఉందో దాన్ని నేను ఇన్స్ఫోర్జ్ ని దాంతోపాటు కర్సర్ ఐడిని యూజ్ చేసి చేయాలనుకుంటానని చెప్పాం. సో జనరేట్ ద బెస్ట్ ప్రాంప్ట్ అని అయితే చెప్పాం. సో సింపుల్ గా మనం మాట్లాడినట్లే నేను చెప్పాను. అండ్ ఏదైతే మనం ఇన్స్ఫోర్జ్ కి సంబంధించిన మనం డాక్యుమెంటేషన్ ఇచ్చామో ఇప్పుడు చాట్ జీపీటీకి కూడా అర్థమవుతుంది సో ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు అని. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంపార్టెంట్ రూల్స్ లో యూజ్ ఇన్స్ఫోర్జ్ యాజ్ బ్యాక్ అండ్ ప్లాట్ఫామ్ అని. అండ్ ఇక్కడ మనకి చాలా స్టెప్స్ ని కూడా అయితే పెట్టింది. సో ఏ విధంగా ప్రతిదీ మనం దాంట్లో డాక్యుమెంటేషన్ ఇచ్చామో అది ఇప్పుడు మనకి చాట్ జీపీటీకి కూడా అర్థమైంది. అండ్ ఏదైతే మనకి టెక్స్ట్ ట్యాగ్స్ ఉన్నాయో ప్రతిదీ ఇక్కడ మనకి మెన్షన్ చేసింది. బ్యాక్ ఎండ్ లో మనకి ఇన్స్ఫోర్జ్ కి సంబంధించిన PostgreSQL అని చూడొచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని కూడా ఇప్పుడు మనం నీట్ గా మెన్షన్ చేసాం. అండ్ సింపుల్ గా మనకి మొత్తాన్ని నీట్ గా ఇచ్చేసింది కాబట్టి ప్రతిదీ మనం చూడొచ్చు, టేబుల్ స్ట్రక్చర్ ని కూడా అండ్ UI రిక్వైర్మెంట్స్ ని, ఏఐ ఏజెంట్ బిహేవియర్ ని ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫోల్డర్ స్ట్రక్చర్ ని, బ్యాక్ అండ్ ఫ్లో ని, ఈ విధంగా మనం ఎప్పుడైనా ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్ అయితే ఇది. సో సింపుల్ గా దీని గురించి కూడా అయితే మీకు రివీల్ చేశాను. అండ్ నెక్స్ట్ మనం ప్రాంప్ట్ ని కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చేసి, సో దీంట్లో ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయిపోయాను కదా, సో రైట్ సైడ్ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు డాష్ బోర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఈ విధంగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో న్యూ ఆర్గనైజేషన్ కంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక పర్సనల్ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో ఫ్రీని మనం దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీని మీద క్లిక్ చేద్దాం. సో న్యూ ప్రాజెక్ట్ మీద సింపుల్ గా మనం క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ దీన్ని దగ్గరగా అయితే పెట్టుకుందాం.
సో మనకి సింగపూర్ ఉంది కదా, సో సింగపూర్ మనకు కొంచెం దగ్గర ఉంటుంది, దీన్ని పెట్టుకుందాం. సో ప్రాజెక్ట్ నేమ్ని సింపుల్గా ఇక్కడ నేను పేస్ట్ చేశాను. సో ఏఐ పోర్ట్ఫోలియో బిల్డర్ అని. అండ్ నెక్స్ట్ మనం రీజియన్ని పెట్టేసుకున్న తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ కూడా లోడ్ అవుతుంది అండ్ బిల్డ్ అవుతుంది కదా, సో ఇది కొంచెం మనకి టైం పడుతుంది. సో దీనికోసం మనం వెయిట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం టాప్లో మీరు కనెక్ట్ ఉంది కదా, ఈవెన్ కనెక్ట్ మీద క్లిక్ చేసినా సరే మనకి సేమ్ ఓపెన్ అవుతుంది. అండ్ సింపుల్గా స్టార్టింగ్ మనం ఇక్కడ దీన్ని చూజ్ చేసుకోవద్దు. సో మనకి ఆల్రెడీ కర్సర్ ఉంది కాబట్టి, సో టెర్మినల్లోకి మనం చేంజ్ చేసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాల్ ఇన్స్ఫోర్జ్ ఉంది కదా కర్సర్ అని, అండ్ డిఫాల్ట్ కర్సర్ ఇచ్చాడు కాబట్టి ఈవెన్ మనం కర్సర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ టు కర్సర్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఓపెన్ కర్సర్ మీద మనం క్లిక్ చేద్దాం. అండ్ ప్రీవియస్గానే మనం కర్సర్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి, సో మీరు కర్సర్ని ఓపెన్ చేసి పెట్టుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఒక మెసేజ్ వస్తుంది. ఈవెన్ మీరు ఇక్కడ చూడలేదు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నా. సో ఫస్ట్ మనకి ఈ విధంగా ఉంది కదా, సో కర్సర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మినిమైజ్ చేద్దాం. అండ్ యాడ్ టు కర్సర్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఒక పాపప్ వచ్చింది. ఓపెన్ కర్సర్ మీద క్లిక్ చేయగానే కర్సర్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి టూల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ సింపుల్గా మనం పైకి స్క్రోల్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఇన్స్టాల్ అని ఏదైతే ఉందో దీని మీద మనం ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేస్తే చాలు. అండ్ సక్సెస్ఫుల్గా మనకి ఎనేబుల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం సింపుల్గా దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ ఫోల్డర్ అని చెప్దాం. డెస్క్టాప్లోకి వచ్చేసి దీంట్లో నేను న్యూ అని క్లిక్ చేసి ఒక ఫోల్డర్ని మనం క్రియేట్ చేద్దాం. ఏఐ పోర్ట్ఫోలియో బిల్డర్ అని. సో సెలెక్ట్ ఫోల్డర్ అని చెప్దాం. సో సెలెక్ట్ ఇట్. అండ్ డైరెక్ట్గా మనకి ఫోల్డర్ కూడా ఓపెన్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నాకు లాగిన్ అడుగుతుంది. సో నేను సింపుల్గా లాగిన్ అయితే చేస్తున్నాను. అండ్ సక్సెస్ఫుల్గా మనం లాగిన్ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఏఐ పోర్ట్ఫోలియో బిల్డర్ అని మన ప్రాజెక్ట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా, అండ్ సింపుల్గా మనకి ఈ విధంగా ఏజెంట్ని అయితే చూపిస్తుంది. అండ్ ప్రీవియస్గా ఏదైతే మనం ప్రాంప్ట్ని డిజైన్ చేసి పెట్టామో, సో సింపుల్గా పైకి స్క్రోల్ చేసేద్దాం. అండ్ ఈ ప్రాంప్ట్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం కర్సర్లోకి వచ్చేద్దాం. అండ్ సింపుల్గా ఇక్కడ మనం ప్రాంప్ట్ని పేస్ట్ చేసేసి అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఆటోలో ఉందో, సో సింపుల్గా ఇది మనకి ఆటోమేటిక్గా చూసుకుంటుంది. లేదు ఆటోమేటిక్ వద్దంటే దీన్ని మనం టర్న్ ఆఫ్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ మోడల్స్ని అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ వీటిలో మనం ఏది కావాలంటే వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే దీన్ని సింపుల్గా ఆటోలో పెట్టేసుకుంటున్నాను. సో దట్ మొత్తాన్ని ఇదే చూసుకుంటుంది కాబట్టి. అండ్ సింపుల్గా మనం సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ ఇక్కడ మనకి ఏం జరిగిందో చూడొచ్చు. సో ఫస్ట్ మనకి ఏదైతే డాక్యుమెంటేషన్ ఉందో అది కూడా ఇన్స్ఫార్జ్కి సంబంధించి ఆ డాక్యుమెంటేషన్ ఇది మనకి రీడ్ చేస్తుంది. అండ్ ప్రతి దీన్ని మనకి ఫెచ్చింగ్ డాక్స్ అని ఇక్కడ మనం చూడొచ్చు. సో డాక్స్ ని మనకి స్టార్టింగ్ రీడ్ చేసి దానికి సంబంధించిన దాన్ని మనకి ఇంటిగ్రేషన్ అయితే చేస్తుంది. అండ్ ఇది కూడా దీంట్లో ఉండే బెస్ట్ పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం రన్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఎంసీపీ టూల్ని కూడా మనం ఇన్స్టాల్ చేసాం కదా, సో దాన్ని మనం సింపుల్గా రన్ చేసాం ఇప్పుడు. అండ్ సక్సెస్ఫుల్గా మనకి ఇన్స్ఫార్జ్ ఇంటిగ్రేషన్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి సింపుల్గా మనం ఒకసారి దీంట్లోకి వచ్చినట్లయితే ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ అయితే చేంజ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఈ విధంగా కనిపించిందో అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఎంసీపీ కాల్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ప్రతిదీ ఏటెడ్ జరుగుతుందో వాటిని కూడా ఇక్కడ మనకి రికార్డ్స్లో అయితే అప్డేట్ చేస్తుంది. అండ్ ఈ విధంగా మీకు కనిపించింది అంటే మనకి ఇన్స్ఫార్జ్ ఇంటిగ్రేషన్ కూడా సక్సెస్ఫుల్గా జరిగిందని అయితే మనం అనుకోవచ్చు. అండ్ సింపుల్గా మనం దీనికోసం వెయిట్ చేద్దాం. సో దట్ మొత్తాన్ని మనకి బిల్డ్ చేస్తుంది కదా. అండ్ సక్సెస్ఫుల్గా ఇన్స్ఫోర్స్తో కలిసి కర్సర్ ఐడి మన పోర్ట్ఫోలియో బిల్డర్ని అయితే రెడీ చేసేసింది. సో సింపుల్గా నేను ప్రివ్యూ అని అయితే చెప్పాను. సో దానికోసం మనకి npm rundev కమాండ్ యూజ్ చేయమని చెప్పింది. సో టెర్మినల్కి వచ్చేద్దాం. న్యూ టెర్మినల్ మనం ఓపెన్ చేద్దాం. సో దీన్ని కాపీ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. ఎంటర్ మీద క్లిక్ చేయగానే సో మనకి లోకల్ హోస్ట్ యూఆర్ఎల్ ఇచ్చింది కదా, సో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. ఆర్ కంట్రోల్ బటన్ మీద క్లిక్ చేసి దీన్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు. కానీ డైరెక్ట్గా ఇక్కడే మనకి ప్రివ్యూ అవుతుంది కాబట్టి ఈ విధంగా మనకు వద్దు. సో కాపీ చేసుకుని యూఆర్ఎల్ని సింపుల్గా మనం కొత్త ట్యాబ్లో దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా మనకి పేజ్ కూడా లోడ్ అయింది. అండ్ ల్యాండింగ్ పేజ్ చూడడానికి డీసెంట్గా అయితే ఉంది సింపుల్గా. సో బటన్ మీద క్లిక్ చేద్దాం. సో బటన్ ఎప్పుడైతే మనకి వర్క్ అవ్వదో ఒకసారి మనకి ఇప్పుడే లోడ్ చేసాం కాబట్టి పేజ్ని రీఫ్రెష్ అయితే చేయాలి. సో రీఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం క్లిక్ చేసినట్లయితే చూడొచ్చు మనకి వర్క్ అవ్వనట్లు అనిపించినా సరే మనకు ఓపెన్ అవుతుంది. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం సైన్అప్ కానీ ఆర్ లాగిన్ కానీ అవ్వచ్చు. సో మనకి అకౌంట్ లేదు కాబట్టి కొత్త అకౌంట్ని క్రియేట్ చేసుకుందాం. అండ్ సింపుల్గా పాస్వర్డ్ని ఏదో ఒకటి పెట్టేశాను. అండ్ సింపుల్గా మనం సైన్అప్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఓటీపీని కూడా అయితే అడుగుతుంది. సో ఓటీపీని అయితే ఎంటర్ చేద్దాం. 898226.
ఈవెన్ నేను సైడ్ కూడా పెట్టాను మీకు రెఫరెన్స్ కోసం. సో ఇది మనకి డైరెక్ట్గా మన మెయిల్కి ఓటీపీని కూడా సెండ్ చేస్తుంది స్టార్టింగ్ మనం అకౌంట్ని క్రియేట్ చేసుకున్నప్పుడు. సో కంటిన్యూ మీద క్లిక్ చేసాం. సో మనకి టాప్లో లోడింగ్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా మనకి డాష్ బోర్డ్ పేజ్ కూడా ఓపెన్ అయింది. అండ్ సింపుల్గా స్టార్టింగ్ మనం డాష్ బోర్డ్లోకి వచ్చేద్దాం. అది కూడా ఇన్స్ఫార్జ్కి సంబంధించింది. అండ్ ఇక్కడ మనం యూజర్ని చూడొచ్చు. సో సింపుల్గా మనం రీఫ్రెష్ చేసినట్లయితే మళ్ళీ మనకి పేజ్ నార్మల్ అయిపోయింది. అండ్ సింపుల్గా ఇక్కడ మనం చూడొచ్చు టోటల్గా 3 టేబుల్స్ ఉన్నాయి. సో 2 బకెట్స్ ఉన్నాయి స్టోరేజ్ కోసం. సో ప్రతిదీన్ని స్టార్టింగ్ మనం చెక్ చేద్దాం. సో యూజర్స్లోకి వచ్చినట్లయితే ప్రెజెంట్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. ప్రొవైడర్స్ని మనం ఈమెయిల్ని యూజ్ చేస్తాం. ఒకవేళ మనం గూగుల్తో చేసినట్లయితే సైన్ ఇన్ని ఆర్ సైన్ అప్ని ఇక్కడ మనకి గూగుల్ అని అయితే చూపిస్తుంది. సో ప్రొవైడర్స్లో అనమాట. అండ్ టేబుల్స్లోకి వచ్చినట్లయితే టోటల్గా 3 టేబుల్స్ అయితే ఉన్నాయి. అండ్ అథెంటికేషన్లోకి వచ్చినట్లయితే సో వీటిలో మనకి 3 ఉన్నాయి కదా, ఈ 3ని కూడా మనం యూజ్ చేసాం అనమాట. ఒకవేళ మనం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మనం వీటిని కూడా చూజ్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా మనం డేటాబేసెస్లోకి వద్దాం. సో డేటాబేసెస్లో మనం చూడొచ్చు ఇండెక్సెస్ అండ్ ఫంక్షన్స్ చూడొచ్చు. సో స్టార్టింగ్ కూడా దీని గురించి మనం డిస్కస్ చేసాం. ట్రిగ్గర్స్ ఎవ్రీథింగ్ మనకి దీంట్లో అయితే ఉంటాయి అనమాట. ఈవెన్ ఇక్కడ మనం SQL ఎడిటర్కి వచ్చినట్లయితే మనం ఇక్కడ నుంచి క్వేరీస్తో కూడా టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. సో స్టోరేజ్లోకి వచ్చినట్లయితే సో దీంట్లో మనకి టోటల్గా 2 టేబుల్స్ అయితే ఉన్నాయి. సో అవతార్స్ అంటే మనకి ఏవైతే ఇమేజెస్ ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడానికి, ప్రాజెక్ట్ ఇమేజెస్ అంటే ఇది ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ కాబట్టి దీంట్లో మనం ప్రాజెక్ట్లో పెట్టుకున్న ఇమేజెస్ అన్ని దీంట్లో స్టోర్ అవుతాయి. సో ఫంక్షన్స్లోకి వద్దాం. సో ఇది అవసరం లేదు. సో రియల్ టైం అంటే ఒకవేళ మన దీంట్లో మనం ఎక్స్ట్రా ఏదైనా ఫీచర్ యాడ్ చేయాలనుకుంటే ఎంతమంది యూజర్స్ ఆన్లైన్లో ఉన్నారని ఇటువంటి ఫీచర్స్ కోసం మనకి రియల్ టైం అయితే హెల్ప్ చేస్తుంది. సో దాన్ని కూడా మనం చేయొచ్చు ఇన్స్ఫోర్జ్ని యూజ్ చేసి. అండ్ మోడల్ గేట్వేలోకి వచ్చినట్లయితే మన దీంట్లో ఏమేమి మోడల్స్ యూజ్ చేసిందో చూడొచ్చు. సో GPT-4o మినీని యూజ్ చేసింది. సో యాంథ్రోపిక్కి సంబంధించిన క్లాడ్ సోనెట్ 4.5ని యూజ్ చేసింది టెక్స్ట్ అండ్ ఇమేజ్కి. అండ్ గూగుల్ది కూడా యూజ్ చేసింది. సో ప్రతి దీంట్లో ఒక్కొక్క దాన్ని అయితే యూజ్ చేసింది. సో బాగానే ఇంటిగ్రేట్ చేసింది. సో లాగ్స్లోకి వచ్చినట్లయితే సో లాగ్స్ని కూడా మనం ప్రీవియస్గా చూసాము. అండ్ విజువలైజర్ ఏదైతే ఉందో ఇది మనకి బెస్ట్ పార్ట్ అనమాట. సో ఏవైతే మనకి అథెంటికేషన్ ఉన్నాయో వాటిలో మన దీంట్లో 3ని మాత్రమే ఇంటిగ్రేట్ చేసింది. కావాలంటే వీటిని మనం పెట్టుకోవచ్చు. అండ్ యూజర్ టేబుల్ని చూడొచ్చు, ప్రాజెక్ట్స్ అని, ఏ జనరేషన్స్ అని. అండ్ వీటన్నిటిని కూడా ఇక్కడ మనకి చాలా క్లీన్గా అయితే వీటికి కనెక్షన్స్ ఇచ్చి కూడా మనకి చూపిస్తుంది. సో ప్రతిదీ మనకి డీటెయిల్డ్గా అయితే ఉంది. అండ్ వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం కదా. అండ్ వెబ్సైట్ని కూడా మనం చెక్ చేయాలి కాబట్టి అండ్ సక్సెస్ఫుల్గా మనకు ఒక ప్రాజెక్ట్ కూడా యాడ్ అయితే అయ్యింది. అండ్ ఒక ప్రాజెక్ట్ని నేను యాడ్ అయితే చేశాను. లెట్స్ ఇప్పుడు మనం టాప్లో చూసినట్లయితే వ్యూ పోర్ట్ఫోలియో అని, అప్డేట్ పోర్ట్ఫోలియో అని. సో వ్యూ పోర్ట్ఫోలియో మీద మనం సింపుల్గా క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మన పోర్ట్ఫోలియో కూడా ఓపెన్ అయ్యింది. సో చాలా నీట్గా అయితే డిజైన్ చేసింది. మన ప్రొఫైల్ని చూడొచ్చు, మన గురించి, దాంతోపాటు అబౌట్ సెక్షన్ ఇక్కడ మనం చూడొచ్చు. మనం పెట్టుకున్న ప్రాజెక్ట్ని కూడా మనకు అప్డేట్ చేసింది. ఈ విధంగా సింపుల్గా మనం ఒక SaaS అప్లికేషన్ని అంటే కంప్లీట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనే ప్రోడక్ట్ని మనం ఈ ఇన్స్ఫోర్జ్ని బ్యాక్ ఎండ్ కింద యూజ్ చేసి సింపుల్గా మనం కర్సర్ ఐడియాతో డిజైన్ అయితే చేసాం. అండ్ దాంతోపాటు సింపుల్గా మనం దీన్ని డిప్లాయ్ కూడా చేయొచ్చు కాబట్టి సో డిప్లాయ్మెంట్స్లోకి వచ్చినట్లయితే ఏం లేవు కదా. సో సింపుల్గా మనం కర్సర్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఆల్సో ఇక్కడ మనం సింపుల్గా చెప్దాం డిప్లాయ్ దిస్ ప్రాజెక్ట్ అని అయితే చెప్దాం. సో ఏం చేస్తుందో చూద్దాం. సో సింపుల్గా మనం ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాము. అండ్ ఈ ప్రాంప్ట్కి మనకి డిప్లాయ్ చేస్తుందో లేదో అయితే చూద్దాం. సో మనకి డిప్లాయ్ కూడా అయితే చేయడానికి రెడీ చేస్తుంది. ఈవెన్ మనం టాప్లో చూడొచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు డాక్ టైప్ చదువుతుంది ఇప్పుడు మనకి ఏ విధంగా డిప్లాయ్ చేయాలి అని. సో చాలా నీట్గా అయితే ఫాలో చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని. ఈవెన్ ఇక్కడ మనం చూడొచ్చు మనకి యూఆర్ఎల్ని కూడా ప్రొవైడ్ అయితే చేసింది. లెట్స్ సే దీన్ని మనం సింపుల్గా ఇక్కడ నుంచి కాపీ చేద్దాం. కాపీ ఇట్ అండ్ సింపుల్గా నేను వచ్చేసి న్యూ ట్యాబ్లో పెట్టుకొని దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనకి ఓపెన్ అయితే అవ్వలేదు. సో దీంట్లోకి వచ్చినట్లయితే డిప్లాయ్మెంట్స్లో అయితే మనకి అప్డేట్ చేసి ఉంటుంది. సో సింపుల్గా మనం రీఫ్రెష్ చేసినట్లయితే సో మనకి డిప్లాయ్ చేస్తుంది. ప్రెజెంట్ స్టేటస్ మనకి బిల్డింగ్లో ఉంది కదా. సో సింపుల్గా మనం ఈ విధంగా మన ప్రాజెక్ట్స్ని ఇన్స్ఫోర్జ్ నుంచి మనం డిప్లాయ్ కూడా అయితే చేయొచ్చు. అండ్ ఒకవేళ ఎండింగ్ వరకు చూసే వాళ్ళకి ఇంకోటి చెప్తున్నా, మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే సింపుల్గా మీరు ఏం చేస్తారు అంటే ఆ పర్టికులర్ ఎర్రర్ని కాపీ చేసుకోండి. ఎయిదర్ మీరు CMD నుంచి కానీ టెర్మినల్ నుంచి కానీ ఆర్ సింపుల్గా మీకు బ్రౌజర్ మీద చూపిస్తుంది కదా ఎర్రర్, ఆ పర్టికులర్ ఎర్రర్ని కాపీ చేసుకొని
ఫస్ట్ మీరు సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేసేసి సింపుల్గా మీరు ఏం చెప్తారంటే ఫిక్స్ దిస్ ఎర్రర్ యూజింగ్ ఇన్స్ఫార్జ్ ఎంసీపీ అని అయితే చెప్పండి. అండ్ ఆ పర్టికులర్ ఎర్రర్తో పాటు ఈ మెసేజ్ని పెట్టినట్లయితే మీకు ఎర్రర్ కూడా అయితే రిజాల్వ్ అయిపోతుంది. అండ్ ఏ విధంగా ఈ వీడియో మీకు అనిపించిందో దాన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.